సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈరోజు మనతో ఉన్నారు స్పెషల్ గెస్ట్, ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ గారు. సునీల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని దాదాపు నెల రోజుల క్రితమే ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. నెల రోజులు పైగానే ఆయన మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నియోజకవర్గం ఎలా ఉంది, మారిన రాజకీయ పరిస్థితులతో నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో మాట్లాడదాం. సునీల్ గారు నమస్తే. నమస్తే సార్. నేను 1 month అని కోట్ చేశారు. 2 నెలలు అయినట్టుంది కదా. 70 days అయింది సార్. 70 days నుంచి కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. Yes. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మంచి ఫ్రిడ్జ్లోంచి తీసిన యాపిల్ లాగా కనపడ్డారు. ఇప్పుడేమో పూర్తిగా రఫ్గా రగ్గడిగా తయారైపోయారు. అవును సార్. మార్నింగ్ 7:30కి అలా డే స్టార్ట్ అవుతుంది. మొత్తం తిరుగుతున్నాను. నైట్ వచ్చేసరికి 10:30, 11 అలా అయిపోతుంది. జగన్ గారు నా మీద నమ్మకం పెట్టి ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు గట్టిగా హార్డ్ వర్క్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏలూరు పార్లమెంట్ అలానే 7 నియోజకవర్గాలు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి గట్టిగా కష్టపడుతున్నాను. సో అసెంబ్లీలు కూడా గెలిపించడం ప్రయారిటీగా తీసుకొని పనిచేస్తారు. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. అంతే సార్. ఏంటి అబ్జర్వ్ చేశారు ఈ 2 months లో? మీరు నోటీస్ చేసింది ఏంటి కాన్స్టిట్యూన్సీలో? నేను గతంలో కూడా గడప గడపకి తణుకులో చేస్తా ఉన్నాను. తర్వాత ఏలూరు పార్లమెంట్కి వచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీ ఎంటర్ అయినప్పటి నుంచి ఆసరా ప్రోగ్రామ్స్ వివిధ మండలాల్లో మహిళలతో ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వండి, అలానే మన చేయూత ప్రోగ్రామ్కి వెళ్ళడం కానివ్వండి, మహిళలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వండి, గత ప్రభుత్వంలో ఏం జరగలేదు, ఈ ప్రభుత్వంలో ఏం జరిగినాయో అలా ప్రతి పథకం గురించి మాట్లాడతా, అలానే వేరే వేరే పథకాలు మన అమ్మఒడి కానివ్వండి, ఆసరా తీసుకునే మహిళలు చాలా మంది అమ్మఒడి తీసుకుంటున్నారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా వాళ్ళ ఫైనాన్షియల్గా ఎలా బెనిఫిట్ అయ్యారు, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఎట్లా పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో, వీటి గురించి డిస్కస్ చేస్తా, మాట్లాడతా, ప్రజలతో ఇంకా ఇంటరాక్ట్ అవుతా, యువతతో ఇంటరాక్ట్ అవుతా, యువత సమస్యలు తెలుసుకోవడము, జస్ట్ డీప్గా రైతుల గురించి తెలుసుకోవడము, ఇక్కడ భౌగోళిక మన దీనివల్ల అన్ని డీప్గా ఇంకా తెలుసుకుంటా తిరుగుతా. అలానే ట్రైబల్స్ సమస్యలు, పోలవరం ఇప్పుడు దాకా 8 సార్లు 9 సార్లు వెళ్ళాను. పోలవరంలో ట్రైబల్స్ తో ఇంటరాక్ట్ అవ్వడము, గిరిజనులతో సమయం కూడా స్పెండ్ చేసి మొత్తం ఇంకా తెలుసుకుని రేపు ఏం చేస్తే బాగుంటది అని చెప్పి మొత్తం నేను నా అధ్యాయం నేను చేస్తున్నాను. సో మీ ఫాదర్ మంత్రిగా ఉన్నారు, మీరు నియోజకవర్గానికి సంబంధించిన పొలిటికల్ యాక్టివిటీ చాలా కాలంగా చూస్తున్నారు. సో పవర్ లో ఉన్నారు కాబట్టి అంత బాగానే ఉంది అనిపిస్తుంది జనరల్ గా. అవును. సో దాదాపు 60 రోజులు కంటిన్యూస్ గా జనాల్లో ఉండడం, గ్రౌండ్ లోకి వెళ్ళి అక్కడ ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఏంటి తేడా అనిపించింది ముందుకి మీకు ఇప్పటికి? డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమస్య ఉన్నా కూడా ఇంత గొప్పగా పరిపాలించారు. అదే ఆ కరోనా సమస్య వల్ల మనం 60,000 కోట్లు పోగొట్టుకోకుండా ఉంటే ఇంకా రాష్ట్రం ఇంకా బాగుండేది. అయినా కూడా 100% అన్ని అయిపోవడం అంటే చేతిలో ఏమి అబ్రకదబ్రా లేదు కదా. సో మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయగలిగినంతా ఆయన చేశారు. అక్కడక్కడ మైనస్లు ఉంటాయి, అవన్నీ కూడా నెక్స్ట్ ప్రభుత్వంలో మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అన్ని ప్రతిదీ రెక్టిఫై చేసి మనం అంతా బెటర్ బాగా చేయొచ్చు. ఎమ్మెల్యేలతో ఎలా ఉంది? మీరు ఫస్ట్ టైం వెళ్ళి అందరితో కలిసి పనిచేస్తున్నారు కదా. నాకు అభయ్ చౌదరి గారు గత 10 ఏళ్ళ నుంచి పరిచయం. మీ ఇద్దరు అన్నదమ్ముల్లో ఉంటాం. అలానే డిఎన్ఆర్ గారు ఆయన ఒక సొంత వాళ్ళ పిల్లలతో పాటు నన్ను కూడా ఒక కొడుకులా చూసుకుంటున్నారు. వాసుబాబు గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయనతో చక్కగా రిలేషన్షిప్. ప్రతాప్ అప్పారావు గారు నన్ను బాగా చూసుకుంటున్నారు. అలానే మన బాలరాజ్ గారు నేను 2004 నుంచి ఆయన చూస్తా ఉన్నాను. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లా కలిపేసుకున్నారు. అలానే విజయరాజ్ గారు చక్కగా ఆయన కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు. చాలా మంచి వ్యక్తి. మేము కూడా కలిసి చక్కగా ఒక టీం లాగా ఏదున్నా అన్ని మాట్లాడుకుంటూ, లోటుపాట్లు ఏమన్నా కూడా మాట్లాడుకుని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. అలానే ఎంపీ గారు, ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎంపీ గారు అయితే నన్ను సొంత ఓన్ బ్రదర్ లా చూస్తున్నారు. ఆయన ప్రతి దాంట్లో అంటే ఆల్మోస్ట్ ఆయన ఉన్నప్పుడు అవైలబుల్ ఉన్నప్పుడు అన్నిటిలో వస్తున్నారు. మేమిద్దరం కలిసి తిరుగుతాము, మేము కలిసి అన్ని ప్లాన్ చేసుకుంటున్నాము బాగా. అలానే మెయిన్ గా చెప్పాలంటే మన జిల్లా ప్రెసిడెంట్ ఆళ్ల నాని గారు
హీఈస్ గైడింగ్ మీ వెరీ వెల్. చక్కగా నాకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయంగానే వెంటనే అడ్వైస్ ఇవ్వడం కానివ్వండి. మళ్ళీ నేనేమన్నా నాకు ఫోన్ చేసి ఇచ్చేది నాన్న ఇది చేయి అని చెప్పి నాకు అడ్వైస్ ఇస్తున్నారు. ప్రతి ఏదన్నా కూడా మానిటర్ చేస్తున్నారు. అందరూ ఎవ్రీబడి ఈజ్ లైక్ హెల్పింగ్ మీ టేకింగ్ కేర్ ఫ్యామిలీ మెంబర్. జస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్. అండ్ నేను కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ అన్ని కవర్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాను. జనరల్ గా ఎలక్షన్ కంటే ముందు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత గోదావరి జిల్లాలో వైసీపీకి అభ్యర్థులే దొరకరు అనే పరిస్థితి, అటువంటి చర్చ ఉండింది. అవును. సో ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ కొరకరాని కొయ్యేలా తయారయ్యారా కూటమికి? సార్, క్యాండిడేచర్ అనౌన్స్ చేసి 70 days అయింది ఈ రోజుకి. 70 days అయింది. ఇప్పుడు దాకా నేను ఒక 30-40 పేర్లు విన్నాను. వీళ్ళు వస్తారు అపోనెంట్ అని. ఐఎమ్ వెయిటింగ్ ఎవరు వస్తారని. ఈ రోజు దాకా లేదు. మేబీ రేపు ఎల్లుండో రావచ్చు అంటున్నారు. సో లెట్స్ సీ హూ. ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, ఈ ప్రభుత్వం జరిగిన మంచి చెప్పుకుంటా ముందుకెళ్తే తప్పకుండా విజయం సాధిస్తాం. సో వైసీపీకి అభ్యర్థులు దొరకరు అనుకున్నారు కానీ ఇప్పుడు కూటమికి అభ్యర్థులు దొరకట్లేదు. అసలు దొరకట్లేదు. ఇప్పుడు దాకా పోలవరంకి క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు. ఉంగుటూరేమో జనసేనకి ఇచ్చారు. కైకలూరు కూడా క్యాండిడేట్ ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. తణుకులో గొడవ. తణుకు మీకు రాదేమో కదా? తణుకు రాదు. మన ఏలూరుకి క్యాండిడేట్ అనౌన్స్ చేసుకున్నారు. బట్ అదొకటే అనౌన్స్ చేశారు. మళ్ళీ చింతలపూడి అనౌన్స్ చేశారు. మిగతా అంతా కూడా జనసేన వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నూజివీడు ఏమో పెనంలో నుంచి తీసుకొచ్చి క్యాండిడేట్ వేయడం జరిగింది. సో అక్కడ మళ్ళీ వాళ్ళకి గొడవలు, అవన్నీ మనకు అనవసరం కానివ్వండి. అయినా కానివ్వండి, మేము మాత్రం మా పని చేసుకుంటే మేము ముందుకెళ్ళిపోతున్నాం. సో మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 110% అన్ని మొదటి రోజు కంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. 100% గ్రౌండ్ లో చూస్తుంటే, జనాలతో ఇంటరాక్ట్ అవుతుంటే, ముఖ్యంగా మహిళలతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ చూపించే అభిమానం జగన్ గారి మీద, అలానే ఈ ప్రభుత్వంలో జరిగిన మంచి గురించి మనం అడగక్కర్లేదు. వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు ఏమేమి పథకాలు అందినాయి, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఇళ్ల స్థలాలు. అసలు ఎంతో మంది పేదవారికి, ఇల్లు లేని వారికి సొంత ఇల్లు ఒక భరోసా కల్పించడము. అది కూడా మన ఇల్లు పట్టాలు కూడా పనిచేస్తున్నారు ఇప్పుడు, ఇల్లు రిజిస్టర్డ్ పట్టా కూడా. సో ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు ఇంత చేశారు ఒక 5 ఏళ్లలో. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకో 15 ఏళ్ళు ఉంటే ఈ రాష్ట్ర రూపురేఖలే మారిపోతే ఇంకా బాగా చేస్తారని చెప్పి మాకు అనిపిస్తుంది. ఇలాంటి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ గెలిపించుకోవడానికి మేము అందరం కష్టపడాలని చెప్పి నేను అదే దృక్పథంతో ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. చక్కగా మేము అందరం కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సో మేజర్ గా మీరు ఐడెంటిఫై చేసిన ఇష్యూ ఏంటి ప్రభుత్వం వైపు నుంచి? పాజిటివ్ ఇష్యూ ఒకటి ఏంటి మొత్తం కాన్సెన్స్ లో? అంటే పాజిటివ్ ఇష్యూ అంటే మెయిన్ ప్రతి పేద కుటుంబానికి గతంలో రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఏది అందేది కాదు. అవే ఎవరో ముందు చేజాపి ఉండే లైఫ్ స్టైల్ నుంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, ఈరోజు ఆసరాకి నేను వెళ్ళినప్పుడు డ్వాక్రా మహిళలు మాకు 3 లక్షలు ఆసరా పథకంలో మాఫీ అయింది, 4 లక్షలు అయింది, అంటే మనిషికి 50,000 అట్లా అయినాయి అని ఎంతో గొప్ప ప్రేమగా, ఈ ప్రభుత్వం వల్లే అయినాయి, మేము ఇప్పుడు ఇంకా లోన్లు తీసుకున్నాము, వ్యాపారాలు చేసుకుంటున్నాము, డిఫరెంట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా నడుపుకుంటున్నారు మహిళలు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. సో ఉమెన్ ఎక్కువ పాజిటివ్ గా ఉన్నారు. ప్లస్ అట్లానే ఉమెన్ పాజిటివ్ గా ఉన్నప్పుడు, మహిళలకి మంచి జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా వారి కుటుంబంలో వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి. పిల్లలకి వాళ్ళు ఏదైనా కొనిపెట్టాలంటే కొనిపెట్టగలుగుతున్నారు, ఏదైనా ఫంక్షన్లు చేసుకోగలుగుతున్నారు, చదివించుకోగలుగుతున్నారు. అమ్మఒడి లాంటి పథకాల వల్ల కూడా ఉపయోగపడుతున్నాయి. రేపొద్దున వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటున్నారు, ముఖ్యంగా గోల్డ్ కొనుక్కుంటున్నారు అని చెప్తున్నారు కొంతమంది. సో ఇవన్నీ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నాయి. సో రేపొద్దున్న ఎవరో పెత్తందారుల దగ్గరికి వెళ్ళి చేజాపి వాళ్ళ దగ్గర లోన్స్ తీసుకుని మళ్ళీ అవి రీపే చేయడానికి మళ్ళీ వడ్డీలు కట్టుకుంటా తిరిగే బదులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వల్ల వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా, ఇప్పుడు స్పెండింగ్ పవర్ కూడా పెరుగుతుంది. సో స్పెండింగ్ పవర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఒక గ్రామంలో కూడా డెవలప్మెంట్ వస్తుంది. అంటే బయింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా బిజినెసెస్ వస్తాయి. సో ఆ బిజినెసెస్ రావడం వల్ల
ఇవన్నీ కూడా ఎకానమిక్ నేను ఎకానమిక్స్ కూడా చదివాను కాబట్టి ఉమ్, సో ఎప్పుడైతే ఫైనాన్షియల్ రొటేషన్ గ్రామాల్లో కూడా పెరుగుతుందో, గ్రామాల్లో కూడా బిజినెసెస్ వస్తున్నాయి, గ్రామాల్లో కూడా మహిళలు వ్యాపారాలు చేస్తున్నారు, చిన్న చిన్న జ్యువెలరీ అని పెట్టుకుని డ్వాక్రా ద్వారా లోన్లు తీసుకుని, అలానే అప్పడాల బిజినెస్, అలానే రకరకాల చిన్న చిన్న- ఫుడ్ బిజినెస్ పెట్టుకుంటున్నారు, పచ్చళ్ళ బిజినెస్ అమెరికా దాకా పంపిస్తున్నారు. నేను మొన్న చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ఉమ్. పచ్చళ్ళు అమెరికాకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మహిళలు. సూపర్ సూపర్ కదా. అసలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే వాళ్ళు ఉమ్. చాలా బాగా. సో కూటమి వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు అనేది కింద గ్రౌండ్ లో డిస్కషన్ లేదా సునీల్ గారు? కూటమి నా దృష్టిలో అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఉమ్, ఎందుకంటే జనసేన కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున వైసీపీ పార్టీలో చేరుతున్నారు. ఉమ్, చాలా మంది ఉమ్, ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము చేరతాం అని చెప్పి మా ఎమ్మెల్యేలను అడుగుతున్నారు, నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఉమ్, ఎందుకంటే దే ఫీల్ బిట్రేడ్. ఉమ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకోవడమే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఉమ్, గౌరవప్రదం అని చెప్పి 24, ఇప్పుడు 24 కాస్త 21 అయినాయి. ఉమ్, ఆ, అందులో కూడా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు జాయిన్ అయ్యి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. ఉమ్. దీన్ని బట్టి మనం ఏమర్థమైందంటే, మీ పార్టీ వాళ్ళు కూడా ఇస్తున్నారు. వంశీ శ్రీనివాస్ గారికి ఇచ్చారు, అవును. చిత్తూరు ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి తిరుపతి టికెట్ ఎగ్జాక్ట్లీ ఇచ్చారు. వైసీపీ నుంచి తీసుకున్న వాళ్ళని అలా ఇస్తున్నారు. ఉమ్, సో దీనివల్ల వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, మన ఇన్ని రోజులు కష్టం, మన ఇన్ని రోజులు తిరిగిన కార్యకర్తలు వాళ్ళంతా దే ఫీల్ బిట్రేడ్. ఉమ్, ఎందుకంటే వాళ్ళకి ఎవరన్నా వాళ్ళ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూద్దాం అనుకుంటారు, ఉమ్, అంతే తప్ప ఏదో పొత్తులు పెట్టుకోవడానికి ఎవరు పార్టీ పెట్టరు, ముఖ్యమంత్రి అవ్వడానికో రాష్ట్రానికి మంచి చేయడానికో. అంతే కదా. కానీ అవుట్ రైట్ పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ గా సీఎం చంద్రబాబు నాయుడు గారే అలా చెప్పేయడంతో, లేటెస్ట్ మీ దాకా వచ్చిందో లేదో, ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారా లేదా డౌట్ ఇప్పుడు. అవునండి, ఈరోజు మాట్లాడారు. ఓకే ఓకే, కాకినాడ ఎంపీగా ఉదయ్ని పెడుతున్నాడు. అవునవునవును, సో ఉదయ్ అమిత్ షా ఏమో నన్ను ఎంపీకి పోటీ చేయమంటున్నాడు. అవును అవును, మళ్ళీ అమిత్ షా చెప్తే నేను ఎంపీకి పోటీ చేస్తా, ఉదయ్ పిఠాపురంలో పోటీ చేస్తాడని ఇందాక మాట్లాడారు ఆయన. ఓహో. సో So, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం consistency అనేది. లేదు, చిత్తశుద్ధి లేదు. ఉమ్, ఎందుకంటే ఈ రోజు మొన్న నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, ఒక కొవ్వొత్తి వెలుగునిస్తుంది మనకి, కానీ కరిగిపోతా ఉంటది. జనసేన కార్యకర్తలు కూడా ఉమ్, వెలుగునిచ్చి, ఉమ్. చంద్రబాబు నాయుడు కోసం వెలుగునిచ్చి వాళ్ళు కరిగిపోతున్నారు. కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఏముంది, ఆయన బాగానే ఉంటారు. కరిగిపోవడం ఏం లేదు. కానీ కార్యకర్తలు చొక్కాలు చించుకుని గొడవలు పెట్టుకుని ఊర్లో, అవును. అన్నిటిలో డబ్బులు ఖర్చు పెట్టుకుని. సో అదొక డిఫరెంట్ పొలిటికల్ పార్టీ వైపు నుంచి రూపాయి పంప్ అవ్వకుండా అవును అవును, పార్టీకి వాళ్ళు సొంతం ఖర్చు చాలా పెట్టుకుని వాళ్ళ మంది సొంత టైం అండ్ ఎనర్జీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తణుకు కాన్స్టిట్యున్సీ చూస్తే విడివాడ రామచంద్రరావు గారు అవును. గత 3-4 ఏళ్ల నుంచి ఆయన యాక్టివ్ గా తిరుగుతా, ఖర్చు పెడతా. ఉమ్, ఇన్ఫాక్ట్ టీడీపీ ఆర్మిల్ రాధాకృష్ణ గారి కంటే ఎక్కువ మనీ ఖర్చు పెట్టింది ఆయన. ఎందుకంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానివ్వండి, మన పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, జనసేన ఎక్కువ పంచాయతీలు గెలిచింది తణుకులో ఉమ్, టీడీపీ కంటే. ఉమ్, ఉమ్, వైసీపీ 30 చేంజ్ ఎంతో గెలిస్తే టీడీపీ 8, జనసేన టీడీపీ 6, జనసేన 7 8 గెలిచింది. ఉమ్, పార్టీకి పనిచేశాడు ఆయన. ఉమ్, అంటే మాకు ఆపోజిషన్ అవ్వచ్చు, కానీ ఉమ్, విడివాడ రామచంద్రరావు గారు జనసేనకి ఒక నిబద్ధతతో ఆయన చాలా కష్టపడి ఆ పార్టీకి పనిచేశాడు ఆయన. ఉమ్. పవన్ కళ్యాణ్ గారు సీట్ అనౌన్స్ చేశారు, అవును, ఆయన గెలిపించండి అని చెప్పి, గెలిపించాలి, ఎమ్మెల్యే అవ్వాలి ఇక్కడ అని చెప్పి తనుకొచ్చి సాక్షాత్తు ఆ క్రౌడ్ అందరి ముందు చెప్పి క్షమాపణ చెప్పి పోయినసారి టికెట్ ఇవ్వలేకపోయాను. క్షమాపణ చెప్పి అలాంటి వ్యక్తిని ఈ రోజు నట్టేట ముంచేశారు. ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, ఆయన ఎన్నో తిరిగాడు, మరి అన్నిటికంటే కూడా గౌరవం కదా ఇంత మందిలో ఓపెన్ గా టికెట్ అనౌన్స్ చేసి గెలిపించింది. అది ఎంత అవమానం కూడా ఆయనకి. అయినా కూడా వాళ్ళ కార్యకర్తలందరూ నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. జనసేన జెండా పట్టుకుని తిరిగిన కార్యకర్తలందరూ ఈ రోజు తొడగొట్టి మాకు టికెట్ వస్తుంది, మేము కష్టపడతాం అది అని చెప్పుకున్న వాళ్ళంతా ఈ రోజు అసలు డల్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. సో కూటమి కింద చర్చ లేదు అసలు ఎక్కడా లేదు. మీ దగ్గర కూడా పార్లమెంట్ కి సుజనా చౌదరి గారు పోటీ చేస్తారంటే వార్తలు వస్తున్నాయి, బీజేపీ తీసుకుంటుందని. సుజనా చౌదరి అంటారు, ఇక్కడ మన తపనా చౌదరి గారు ఉన్నారు, గారపాటి చౌదరి గారు, గారపాటి రామాంజనేయ చౌదరి గారు, శ్రీరామాంజనేయ చౌదరి, ఆయన కూడా టికెట్ అంటున్నారు. రకరకాల పేర్లు వస్తున్నాయండి.
సో ఇప్పుడు బీజేపీ పోటీ చేస్తా, జనసేన పోటీ చేస్తా, టీడీపీ పోటీ చేస్తా, తెలియదు, వీళ్ళ ముగ్గురులో ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. శత్రువు ఎవరో తెలియదు, యుద్ధం మొదలు పెట్టేశారు. కానీ 70 రోజుల నుంచి జనాల్లోనే ప్రజల్లోనే ఉన్నాను. 70 రోజుల నుంచి ప్రజలతో మమేకమయ్యి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, నాన్నగారు మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఏదన్నా నా వల్ల ఏదైనా హెల్ప్ అయితే ఈ 70 రోజుల్లో నేను చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అది నేను నాన్నగారితో ఫోన్ చేయించుకుని కూడా నేను వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా నేను కష్టపడ్డాను. అలానే మళ్ళీ కార్యకర్తల సమస్యలు కూడా తెలుసుకుని అందరినీ కలుపుకుంటూ, ఒక కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా మెయిన్ గా టైం ఎక్కువ, నాకు 70 రోజులు టైం దొరికింది కాబట్టి కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ ఇష్యూస్ ఏంటో తెలుసుకుని, ఎవరికైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ ఫిల్ చేసే పని కూడా నేను నా భుజాల మీద వేసుకుని నాని గారు గైడెన్స్, కోటగిరి శ్రీధర్ గారు ఎంపీ గారు, అలానే ఏ కాన్స్టిట్యూన్సీ ఆ ఎమ్మెల్యే గారితో అందరితో మాట్లాడుకుంటూ కోఆర్డినేట్ చేసుకుని సమస్యల పరిష్కారానికి మేము ముందుకెళ్తున్నాం. సో పార్టీగా ఓకే, మీరు కాన్ఫిడెన్స్ వచ్చింది, 100%. పథకాలు గ్రౌండ్ అవుతున్నాయనే కాన్ఫిడెన్స్ వచ్చింది, 100%. కూటమి బలం గ్రౌండ్ లో లేదు అనే క్లారిటీ. కూటమి బలం అయితే అస్సలు జీరో. అస్సలు ఎందుకు కలిశారో, వాళ్ళు ఎందుకు కలిసినారో కూడా అర్థం కావట్లేదు. ఒకప్పుడు మేబీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం షేరింగ్ అది ఉంటుంటే మేబీ దేవుడా వాళ్ళకి కొంచెము మోటివేషన్ వచ్చేదేమో. కానీ ఎప్పుడైతే సీఎం రేస్ లో లేరు, జస్ట్ 21 సీట్స్ అన్నారో, జనసేన కార్యకర్తలు కూడా జెండా వదిలేసి మనకి ఎందుకు వచ్చింది, మనం గుడ్డలు చింపుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం చేసుకుని మళ్ళీ మనం జెండాలు మోసి మనం మళ్ళీ తొక్కించుకోవాలా? గతంలో తొక్కించుకున్నారు కదండి, ఎన్ని తిట్లు తిట్టించుకున్నారు జనసేన కార్యకర్తలు. ఇక్కడే దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న చింతమనేని ప్రభాకర్ ఎంత చీప్ గా, పవన్ కళ్యాణ్ ఎంత చీప్ గా మాట్లాడారు, చిరంజీవి గారు కూడా చీప్ గా మాట్లాడి వాళ్ళ కార్యకర్తల్ని లిటరలీ చెప్పాలంటే యూజ్ అండ్ త్రో లాగా మాట్లాడేసి వాళ్ళని చాలా చీప్ గా మాట్లాడారు. అవన్నీ వాళ్ళ మనసులో ఉంటాయి కదా, గుర్తుంటాయి కదా. ప్రభాకర్ గారు టికెట్ వద్దని ఆ కాన్స్టిట్యూన్సీ లో టీడీపీ జనసేన కలిసి మీటింగ్ పెట్టుకొని చెప్పారు. అవును కానీ ఇచ్చారు. బట్ ఆ కార్యకర్తలకి అవన్నీ గుర్తుంటాయి. పవన్ కళ్యాణ్ గారు మర్చిపోవచ్చు, వాళ్ళు తిట్టిన అవమానాలు అవన్నీ పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారితో కలిసి తిరిగేస్తున్నారు. కానీ కార్యకర్తలకి ఎమోషనల్ గా ఉంటారు, ఒక ఆత్మసాక్షి అనేది ఉంటది కాబట్టి మరి వాళ్ళకి అది ఒప్పుకో కదండి. జనసేన కార్యకర్తలు చాలా జాలేస్తుంది. ప్లస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక రెచ్చగొట్టే వ్యాఖ్య చేయలేదు. ఎప్పుడు కార్యకర్తల్ని ఎప్పుడు ఒక మాట అనలేదు. పవన్ కళ్యాణ్ గారు గురి పేరు కూడా తీయరు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక యంగ్స్టర్ గా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయము హుందాగా ఉంటది, ఎవరిని రెచ్చగొట్టరు, పాయింట్ వైజ్ ఏదైతే ఇష్యూ వైజ్ మాట్లాడతారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నా పాయింట్ వైజ్ మాట్లాడతారు. కానీ ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే రెచ్చగొట్టే మాటలు, యువతను రెచ్చగొట్టి ఏదో సృష్టించేద్దామని అతాపాతాలని తొక్కేస్తారండి. ఎవరిని తొక్కుతారండి? అతాపాతాలు కొట్టేస్తాం, బట్టలు కొడతాము, డ్రాయర్లు పరిగెట్టిస్తాము. ఎంత ఇప్పుడు ఐఎమ్ జస్ట్ 33 years old. మన అపోజిషన్ ఇలా ఉందా అని చెప్పి మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఎట్లా ఇవ్వాలి? ఇటువంటి వ్యాఖ్యలందరినీ జనాలు ఏమనుకుంటున్నారు సార్? పబ్లిక్ లో ఏంటి దాని మీద డిస్కషన్? ఇచ్చి అనుకుంటారండి, ఇంకేమనుకుంటారండి. అంటే సినిమాల్లో అయితే బాగుంటాయేమో అండి అలాంటి డైలాగ్స్, కానీ పబ్లిక్ లైఫ్ లో అలాంటి డైలాగ్స్ కానివ్వండి అవన్నీ కూడా చాలా చండాలంగా ఉంటాయి వినడానికి. ఉంటుంది, చాలా చిరాగ్గా ఉంటుంది. జోష్ కి చప్పట్లు కొట్టడానికి ఓకే, బట్ రియలైజేషన్ పాయింట్ అనేది ప్రతి మనిషికి వస్తుందండి. సో ప్రతి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది, కుర్రోళ్ళకి కూడా, యంగ్స్టర్స్ కూడా. అవును ఇవన్నీ మనకు అవసరమా? వాళ్ళతో ఎవరికి మన శత్రుత్వం, మనకేం శత్రుత్వం లేదు డైరెక్ట్ గా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి అసూయ. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇష్టం లేదో, ఎందుకు కోపమో, దానికి ఆ రీజన్ ఏంటో మనకి తెలియదు. అప్పుడు ఆయనకి ఆ ఒపీనియన్ ఉందని జనసైనికులు అందరికి కూడా ఆ ఒపీనియన్ ఆయన రుద్దడానికి ట్రై చేస్తారు. కానీ ఈరోజు జనసేన జెండా కట్టుకున్న ఇంట్లో కూడా పథకాలు అందుతున్నాయి. ఎందుకంటే నేనే దానికి సాక్ష్యం. నేను గడపకి చేస్తున్నప్పుడు ఒక మహిళ ఇంటికి వెళ్తే ఇంటి పైన జనసేన జెండా ఉంది. అమ్మ నీకు 2 లక్షలు 3 లక్షలు నీకు ఈ 4 ఏళ్లలో లబ్ధి పొందారు మీరు అని 1 year బ్యాక్ జరిగిన ఇష్యూ ఇది.
మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అండగా ఉండాలమ్మా, మీ ఇంటికి ఇంత లబ్ధి జరిగింది ఉమ్, అంటే ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఉమ్, ఎందుకమ్మా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మా కరోనా టైంలో నాకు చాలా ఉపయోగపడ్డారు. నేను మా అబ్బాయి మా కొడుకులు ఇద్దరు తిన్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఉమ్, అదే మన ఇండిపెండెంట్ జనసేన ఉంటే మా పిల్లలు జనసేన అని చెప్పారు. ఉమ్, రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు అని చెప్పి ఆవిడే చెప్పారు. పిల్లల్ని రెచ్చగొట్టేస్తున్నారు. మరి అప్పుడు నేను అన్నాను, ఏదో ఒక రోజు రిలైజ్ అవుతారమ్మా, వాళ్ళకు కూడా ఒక రియలైజేషన్ పాయింట్ వచ్చినప్పుడు థింగ్స్ విల్ చేంజ్ ఉమ్, అండ్ వాళ్ళు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు. మీరు చెప్తారు కదా, ఉమ్. సో మీరు చెప్పినప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో మీ పార్లమెంట్ పరిధిలో చింతలపూడి సిట్టింగ్ అతనికి టికెట్ ఇవ్వలేదు. ఎలిజానా? అవును, ఎలిజా గారు. అవును. సో ఆయన మీతో ఉన్నారు ఇప్పుడు? నేను 2-3 సార్లు కలిశాను, మామూలుగా మాట్లాడడం జరిగింది. వేరే పార్టీలో ఎక్కడ చేరలే ఆయన? వేరే పార్టీలు ఎక్కడా చేరలేదు, సైలెంట్ గా ఉన్నారు. ఆయన కూడా మాతో పాటే వస్తారు. ఎందుకంటే ఆయనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు ఎమ్మెల్యే పదవి కల్పించారు. ఆయన కూడా ఎంతో కొంత మన పార్టీ కోసం ఏదో కష్టపడ్డారు. రేపొద్దున కూడా ఆయన మాకు కలిసి వచ్చి సపోర్ట్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ ఆదరించి మళ్ళీ ఇది కాకపోతే ఇంకో పొజిషన్ లో లాయల్ గా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త చూసుకుంటారు. అది. సో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా ఈ టికెట్ వచ్చిన తర్వాత, 70 రోజుల తర్వాత? ఏంటి ఆయన కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఎలా పని చేస్తున్నారు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నాకు కష్టపడితే చాలు, ప్రజల్లో ఉంటే చాలు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పారో నేను అదే ఫాలో అవ్వకుండా ప్రతిదీ కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, డీప్ గా ఎక్కడా కూడా మనం తొందరగా చేసేయాలి, తూతూ మంత్రంగా చేయకుండా జాగ్రత్తగా డీప్ గా వెళ్తున్నాను అనమాట. సో మా సీఎం గారికి పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి మీ 2 months పైన. ఇప్పుడు మీతో షేర్ చేయలేదు, బట్ ఐ హోప్ ఇట్స్ పాజిటివ్ అండి. ఓకే, ఇంకేమైనా గైడ్ చేస్తారా, ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని? అస్సలు సీఎం గారు నాకు అవి ఏమి చెప్పలేదు. కష్టపడు జనాల్లో ఉండు అంతే, అదొకటే చెప్పారు. అండ్ ఇంకేం చెప్పలేదు. నేనైతే అదే విధంగా ఆ 2 మాటలే నాకు సరిపోయినాయి. నేను అది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటూ, ఎందుకంటే ఆయన పడ్డ కష్టాల ముందు నాకు తెలిసి ఈ స్టేట్ లో ఎవరు ఇన్ని కష్టాలు పడలేదు. సీత కష్టాలు అంటుంటారు కానీ పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ కష్టాలు పడుతున్నారు, ఇప్పుడు కూడా కష్టాలు పడుతున్నారు. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకెళ్తున్నారు. ఏదైనా నాకు డిఫరెంట్ చూస్తూ ఉంటాను కాబట్టి ఏదన్నా ఫేస్ అయినప్పుడు కూడా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పడ్డ కష్టాల గురించి తలుచుకుంటూ ఆయన కష్టాల ముందు మనది నథింగ్ అని చెప్పి ఐఎమ్ జస్ట్ గోయింగ్ అహెడ్. సో ఆయన గుర్తు చేసుకుంటే ఇవన్నీ చిన్న అయిపోతాయి, అస్సలు నథింగ్. సో ప్రధానంగా మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఇంకా గ్రౌండ్ లోకి వెళ్ళలేదు కాబట్టి సమస్యలు ఏంటో మీకు ఇప్పుడు అడగలేను అని చెప్పారు. సో ఇప్పుడు మీరు ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన ఇష్యూ ఏంటి? పూర్తిగా అగ్రి బేస్డ్ కాన్స్టిట్యున్సీ, అగ్రికల్చర్ బేస్డ్ కాన్స్టిట్యున్సీ, ఇండస్ట్రీస్, డ్రై ల్యాండ్స్ ఉన్నాయి. సో ఏంటి, ఏ సమస్యలు అక్కడ మేజర్ గా మీరు ఫోకస్ చేస్తారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పోలవరానికి సంబంధించిన ఇష్యూ కూడా. ముందు రైతుల సమస్యలు మాట్లాడడానికి వెళ్దాం. సో ఇక్కడ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, కోకో రైతులు ఉన్నారు, మన టొబాకో బ్యారన్ రైతులు కూడా ఉన్నారు. అన్ని ఆక్వా, కైకలూరుకి వస్తే ఫుల్ ఆక్వా మొత్తం అంతా. సో రైతులతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ప్లస్ నాకు నైట్ టైం కూడా నేను ఇంకా కూడా డీప్ గా సమస్యల గురించి తెలుసుకోవడం. ఇప్పుడు మెయిన్ గా చెప్పాలంటే పామ్ ఆయిల్ రైతులకి గతంలో ఇంపోర్టెడ్ పామ్ ఆయిల్ మీద 49% ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. కానీ మనకి కరోనా తర్వాత ఆయిల్ రేట్స్ పెరిగిపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆ 49% ని జీరో చేసేసింది. సో దానివల్ల 20,000 పరిగే పామ్ ఆయిల్ రేటు ఈరోజు 12,000, 13,000 పడిపోయింది. దానివల్ల రైతులకి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో రేపు నేను పార్లమెంట్ లో ఇక్కడ సమస్య వినిపించి అట్లీస్ట్ ఒక 20% అయినా మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీ పెడితే ఇక్కడ రైతులకి మంచి జరుగుతుంది. ఎందుకంటే పామ్ ఆయిల్ రైతులు మా పార్లమెంట్ లో చాలా ఎక్కువ ఉంటారు. అట్లా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇంకా వివిధ రైతు సమస్యలు అన్నింటినీ కూడా తెలుసుకుంటున్నాను, ఎలా రెక్టిఫై చేయాలి ఏంటి. రేపొద్దున ముఖ్యంగా గిరిజన, అవును ఎస్ సార్, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చాలా తిరిగాను. ఎందుకంటే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్, ఎందుకంటే ఇంకా డెవలప్ అవ్వాలి.
ఎందుకంటే మనం డెవలప్ అవుతున్నాము, ప్లస్ గిరిజన ప్రాంతాలు కూడా ఈక్వల్గా అవ్వాలని చెప్పి నా ధ్యేయం. కాబట్టి గిరిజన ప్రాంతాల్లో కూడా బాగా తిరగడం జరుగుతుంది. రేపొద్దున్న ట్రైబల్ మినిస్ట్రీ నుంచి ఇక్కడికి ఏం తీసుకురావాలి, ఇక్కడ గిరిజనులకి ఏమి చేస్తే మంచి జరుగుతుంది, దాని మీద కూడా అధ్యయనం చేస్తున్నాను. రేపొద్దున అది కూడా నేను తప్పకుండా గిరిజనులకు కూడా నేను కష్టపడి పనిచేస్తాను. ఆక్వాకి సంబంధించి ఆక్వా రైతులు, ఆ కొల్లేరు పొల్యూషన్ అవన్నీ కూడా ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఏదైతే న్యాయంగా జరగాలో ప్రతిదీ కూడా అవి కూడా నేను జాగ్రత్తగా నేను వర్క్ ఫర్ ద ప్రజల కోసం వర్క్ చేస్తాను. మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇష్యూ, బట్ అది స్టేట్ మొత్తానికి రిప్రజెంట్ చేస్తున్న ఇష్యూ పోలవరం. పోలవరం పైన ఒకసారి తీసుకుందాము. పోలవరాన్ని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పూర్తి చేయలేదు, ఇలా రకరకాలుగా. అవును. సో మీరేంటి, మీకు అర్థమైన పోలవరం ఏంటి, పోలవరం ఇంకా పూర్తి కాకపోవడానికి రీజన్ ఏంటి, పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందనే భరోసా మీరు జనాలకు ఇవ్వగలుగుతారు? ఇప్పుడు స్పిల్వే కంప్లీట్ చేసిన జగన్ గారే, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేసిన జగన్ గారే, మళ్ళీ అప్రోచ్ ఛానల్ నీటిని మరణించింది కూడా జగన్ గారే, మాక్సిమం పనులన్నీ చేసింది జగన్ గారే, మళ్ళీ అప్పర్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసింది జగన్ గారే, లోవర్ కాఫర్ డ్యామ్ జగన్ గారే, మళ్ళీ హైడల్ ప్రాజెక్ట్ కూడా మంచి స్వింగ్ లో వర్క్ జరుగుతుంది. అప్పుడు గతంలో ఏం జరగలేదు. మరి ఈ రోజు చూస్తే డయాఫ్రామ్ వాల్ ఎవరి వల్ల పోయిందండి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన సరిగ్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ సరిగ్గా చేయకపోవడం వల్లే కదా, ముందు చేసేసి డయాఫ్రామ్ వాల్ మొత్తం పోయింది. మరి అట్లా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ డిలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ, మరి అలానే లిఫ్ట్ నుంచి మళ్ళీ వాటర్ ఇవ్వడం కానివ్వండి, అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే మరి ఇవన్నీ కష్టాలన్నీ పడి ముందుకు తీసుకెళ్తారు. సో జనాలు అడగట్లేదు ఎప్పట్లో పూర్తి చేస్తారు? పోలవరం అనేది ఎజెండాగా ఉందా? పోలవరం అనేది రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. టెక్నికల్ గా చాలా పర్మిషన్స్ అన్ని తెచ్చుకున్నది, ఆ స్టడీస్ టెక్నికల్ స్టడీ అంతా పూర్తి చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళింది రాజశేఖర్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు నా మానస పుత్రికని క్లెయిమ్ చేసుకుంటారు. మళ్ళీ దాన్ని మానస పుత్రిక రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయనని చెప్పుకుంటారు. మళ్ళీ ఆయన చేసిన డిలేస్ వల్లే కదా ఈరోజు ఇవన్నీ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ 80% చేంజ్ ఎంతో మళ్ళీ కంప్లీట్ చేశారు. ఆ డయాఫ్రామ్ వాల్ అనేది ఆ రోజు ఆ ఇబ్బంది రాకుండా ఉంటే ఈ రోజు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి రాష్ట్రానికి అంకితం చేసేవాళ్ళు, జాతికి అంకితం చేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఇవన్నీ చేయగలుగుతారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏటీఎం గా వాడుకున్నారు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారే చెప్పారు. ఎవరో వద్దు, ఎవరైతే ట్రాన్స్ట్రాయ్ ఓనర్ ఉన్నారో అప్పుడు రాయపాటి సాంబశివరావు గారి సన్నే ఓపెన్ గా పోలవరం నుంచి డబ్బులు తీసుకున్నారు, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పోలవరం నుంచి డైవర్ట్ చేశారు అని, పోలవరం ప్రాజెక్ట్ డబ్బులు డైవర్ట్ చేశారని ఆయన ఓపెన్ గా ప్రెస్ ముందు చెప్పారు. మరి ఇంతకంటే ప్రూఫ్స్ ఏం కావాలండి? మరి రాష్ట్రానికి అన్యాయం చేసినట్టే కదా మరి ఆయన. ఎగ్జాక్ట్లీ. సో మీ హయాంలో మీరు ఎంపీ అయితే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది అనే భరోసా ఉంది మీకు? జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందండి. నేను కూడా గెలిచిన తర్వాత నేను జగన్మోహన్ సెంట్రల్ తో లింక్ అయి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ పెద్దల సలహాలు సూచనల మేరకు ఈ ప్రాజెక్ట్ తొందరగా పూర్తయ్యే విధంగా నేను కష్టపడతాను. సో పోలవరం అనేది మీ గ్రౌండ్ లో ఎక్కడ పబ్లిక్ వైపు నుంచి నెగిటివ్ కావట్లా? పబ్లిక్ వైపు నుంచి అంటే ఇప్పుడు ప్రయత్నం చేస్తాం అని చెప్పి పబ్లిక్ కూడా కనపడుతుంది, బిలీవ్ చేస్తున్నారు 100%. ఎందుకంటే గతంలో జస్ట్ తీసుకెళ్లి మంగళవారం పోలవరం, సోమవారం పోలవరం అని చెప్పి జయము అని చెప్పి పాటలు పాడించుకోవడం అలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయట్లేదు కదండి. పబ్లిసిటీ చేసుకోరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ. గ్రౌండ్ లో రియాలిటీకి దగ్గరగా ప్రాక్టికల్ గా చేసుకుంటా ముందుకెళ్తాం అన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మనకి ఈ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. R&R ప్యాకేజ్ ప్రధానమైన సమస్య మీ దగ్గర. R&R ప్యాకేజ్ రాకపోవడానికి కేంద్ర ప్రభుత్వం కారణమా, రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఇనిషియేట్ చేయట్లేదా? R&R ప్యాకేజ్ 6.5 lakh వస్తే 3.5 lakh రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. కానీ అందులో కూడా గత టీడీపీ ప్రభుత్వంలో చాలా పెద్ద స్కామ్ ఉంది. నేను పోలవరం తిరిగినప్పుడు చాలా మంది వాళ్ళ ల్యాండ్ లో వేరే వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించేసి వేరే వాళ్ళు తీసుకున్నారు డబ్బులు.
ఓ మై గాడ్. కోట్ల స్కామ్ అది. ఆహా. అసలు ఎంత మంది రైతులు ఇంకా కూడా ఇబ్బంది పడుతున్నారంటే దానివల్ల ల్యాండ్ లేకుండా నకిలీ పత్రాలు సృష్టించి తెలుగుదేశం హయాంలో చాలా జరిగినాయి. ఉమ్, మళ్ళీ ఇప్పుడు దాని మీద మళ్ళీ జాగ్రత్తగా అన్ని చూసి ఎవరికైతే న్యాయంగా రావాలో వాళ్ళందరికీ కూడా చేస్తున్నారు. ఉమ్, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో అది కూడా ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు పథకాలు తీసుకుంటున్నారండి. అది ప్రతి ఇంటికి లక్షల్లో లబ్ధి జరిగింది. ఉమ్, సో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉంది. లేట్ అయినా కూడా మనకి ఏదైతే న్యాయం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరుగుతుంది అని చెప్పి ఉమ్. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. అదే జరగబోతుంది కూడా. రెండు బలమైన సామాజిక వర్గాలు, ఆ సామాజిక వర్గాలని లీడ్ చేస్తున్న రెండు రాజకీయ పార్టీలు. సరే నీ మాట అనకూడదు కానీ వాతావరణం అట్లుంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి చెప్తున్నా. అవును, అవును. ఆ రెండు సామాజిక వర్గాలు కలిసి ఉమ్. మీ పైన అటాక్ వస్తున్నాయి. మీరు ఒక సామాజిక వర్గం అయితే నేను ఒప్పుకుంటాను కానీ రెండో సామాజిక వర్గం అయితే నేను ఒప్పుకోను. ఉమ్, ఎందుకంటే ఈరోజు ఆ సామాజిక వర్గ చాలా మందితో నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఉమ్, ఎందుకంటే ఆ సామాజిక వర్గం వల్లే మా నాన్నగారు రాజకీయాల్లో కూడా రావడం జరిగింది. ఉమ్, మా నాన్నగారిని రాజకీయాల్లో తీసుకొచ్చింది ఉమ్. ఇంకా Stop. కాపు సామాజిక వర్గం వల్లే మా నాన్నగారు పాలిటిక్స్ లోకి వచ్చారు. ఉమ్, మాకు విడదీయలేని అనుబంధం ఉమ్. ఆ సామాజిక సో వర్గం. పవన్ కళ్యాణ్ అన్నదమ్ముల్లాగా ఉమ్. ఉంటాము, ఉమ్, కలిసి ఉంటాము. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీని వాళ్ళందరినీ తీసుకెళ్లి కాపు సామాజిక తీసుకెళ్లి టీడీపీకి ఓట్లేసే యంత్రాలాగా వాడుకుందాం అనుకున్నారు. ఉమ్. వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరు సో Actual కాదు కదా, కలవరా టీడీపీ వైపు వెళ్ళే అసలు పరిస్థితి. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది అవ్వదు. ఓకే, ఆ సామాజిక వర్గం అట్లా వెళ్ళే అసలు పరిస్థితి. ఉమ్, నేను చెప్తున్నాను కదండి, ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో ఉమ్, ఆ జనసేన క్యాండిడేట్స్ ని టీడీపీ వాళ్ళు ఓడగొట్టేస్తారు ఉమ్, 100%. ఉమ్, ఎందుకంటే మళ్ళీ అక్కడ జనసేన గెలిస్తే మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్ ఉండదని చెప్పి ఉమ్, ఓట్ ట్రాన్స్ఫర్ చేయరు టీడీపీ వాళ్ళు. ఉమ్. కానీ ఇప్పుడు గతంలో 2014లో ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. ఫస్ట్ టైం. కానీ ఈసారి మాత్రం నమ్మే ప్రసక్తే లేదు. ప్రజలకి రోజుకో మాట చెప్తే నమ్మరు. ఒక స్టాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ ఆ లైన్ మీదే ముందుకెళ్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులే కావాలని చెప్పి చాలా మంది కాపు యువత కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే కాపులకి న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే, ఎందుకంటే కాపుల్లో పేదవారు ఎక్కువ, మనం హానెస్ట్ గా మాట్లాడుకోవాలి. కాపుల్లో ఉన్న పేద మహిళలకి కాపు నేస్తం ఇచ్చి, పథకాలు ఇచ్చి, అమ్మఒడి ఇచ్చి, విద్యా దీవెన, వసతి దీవెన, ప్రతిదీ కూడా లబ్ధి పొందుతున్నారు. మరి అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదులుకుంటారు? గతంలో చంద్రబాబు నాయుడు ఇలాంటివి ఏమైనా చేశారా? కాపులకు రిజర్వేషన్ ఇస్తాన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటే వాళ్ళు ఏమన్నా ర్యాలీ అవుతారేమో, బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీ పోటీ చేస్తారో లేదో తెలియపోయిన పరిస్థితిలో చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు సోదరులందరూ. సో ముద్రగడ పద్మనాభం గారు కూడా చూడండి, గతంలో ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని కాపు సామాజిక వర్గం కోసం, రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తే ఎంత అవమానించారు. ముద్రగడ గారి అబ్బాయిని ఎంత అవమానంగా తీసుకెళ్లారు. లేడీస్ ని ఆయన నోట్తో ఆయనే చెప్పారు, మనం చెప్పలేం కూడా. అంత పచ్చి బూతులు మాట్లాడి, మరి గతంలో అవన్నీ చేసిన చంద్రబాబు నాయుడు గారే కదా. అది కాపులందరికీ తెలుసు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు కలిసిపోయారని చెప్పి కమ్యూనిటీ మొత్తం ఆయన వెనకాల ర్యాలీ అవ్వడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఆయన చేస్తున్న పని సరిగా ఉందా లేదా కూడా చూస్తారు. నేను అనుకుంటుంది ఏంటంటే, గతంలో జనసేన 6% 7% అంత వచ్చింది కదా, 5 to 6 మధ్యలో. ఈసారి అయితే 3-4% కూడా రాదని అనుకుంటున్నాను. ఇండివిజువల్ గా లేదు, ఈసారి టీడీపీతో కలిసి ఉంది. 20 సీట్లు వాళ్ళు పోటీ చేసేది 20 సీట్లు, 175 లేదు, 20 సీట్లే. 3% కూడా రాదు ఈసారి. అంతే పోయినసారి అంటే అన్నిట్లో 140 సీట్స్ అయినా పోటీ చేశారు కాబట్టి 6% వచ్చింది. ఇప్పుడు 21 సీట్స్ కాబట్టి 3% కూడా ఓటింగ్ కూడా ఉండదు వాళ్ళకి. 100% అది. గతంలో కాపు కమ్యూనిటీ 2014లో కాపు కమ్యూనిటీ వల్ల కొన్ని సీట్స్ టీడీపీకి అధికంగా వచ్చాయి. కేవలం కాపు కమ్యూనిటీ వల్లే ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. అలాంటిది తర్వాత ఎంత ఘోరంగా అవమానించారు సామాజిక వర్గాన్ని. కేసులు కానివ్వండి, రైలు మళ్ళీ తునిలో ఆ కేసులు తీసేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ తెలుసు ప్రజలకి, ఇవన్నీ తెలుసు. ఆబ్వియస్లీ అర్థం చేసుకుంటారు.
అర్థం చేసుకుని దే మేక్ ద రైట్ డెసిషన్ అని అనుకుంటున్నాను. ఓకే. చాలా సర్వేలు వస్తున్నాయి, రకరకాల సర్వేలు. అవును, అవును, కూటమి గెలిచేస్తుంది. అవును, ఏమనిపిస్తుంది ఆ సర్వేలు చూసినప్పుడు? నేను నా టీంతో సర్వే చేయించుకున్నాను 7 కాన్స్టిట్యున్సీలో. ఉమ్, లైక్ చాలా జాగ్రత్తగా ఉమ్, సైంటిఫిక్ గా ఉమ్. చేయించుకున్నాను. 7 మనం గెలుస్తున్నాం. 7 అసెంబ్లీ యా, గెలుస్తుంది. నాకు స్టేట్ లో కూడా ఈ వెస్ట్ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలోనే ఇట్లా ఉంది. మరి ఇంకా స్టేట్ అంతా ఎట్లా ఉంటుందో మరి. అంతేగా ఉంటే అనుకుంటా. పొత్తు ఎఫెక్ట్ అక్కడే ఉండాలి. నాకైతే 160 సీట్స్ తక్కువ రావు. 175 మా టార్గెట్. 160 సీట్స్ తక్కువ రావు. పోయినసారి కంటే ఎక్కువ వస్తాయి. 100% వస్తాయి. ఎందుకంటే మిమ్మల్ని పొలిటీషియన్ గా చూడను, ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్, హానెస్ట్ వేలో, అంతే అంతే యంగర్ కాబట్టి మీరు చెప్పేది 100%. నేనైతే 160 సీట్స్ కి తక్కువ రావు. 175 ఆ టార్గెట్, బట్ 160 సీట్స్ తక్కువ రావని అనుకుంటున్నాను. మీ దగ్గరికి ఎవరో నాన్ లోకల్స్ వస్తారని ప్రచారం అవుతుంది. నాన్ లోకల్స్ అని నేను అనొచ్చలేదు, కానీ పార్టీలు బయట ప్రాంతాల నుంచి అక్కడ ఎంపీ సీట్ బాగా డిమాండ్ ఉంది, ఈజీ గెలవగలం సునీల్ పైన అని అనుకుంటున్నారంట. అవును. సో అందరూ ట్రై సో చేస్తున్నారు. బేసికల్ ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి వచ్చినప్పుడు నా మీద వ్యాఖ్యలు చేశారు. అవును. నేను పక్క కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చానని. సో బేసికలీ చెప్పాలంటే మా జిల్లా అదే కదా, పాత జిల్లా ఇది, వెస్ట్ గోదావరి జిల్లా. కానీ ఏలూరు జిల్లా నాన్ లోకల్ అన్నారా? ఏలూరు జిల్లా అయింది, నన్ను నాన్ లోకల్ అన్నారు. మాకు మా తాతలు ఇచ్చిన ఆస్తి అది మొయ్యేరు డివిజన్ లోకి వస్తుంది. మా తాతల ఆస్తి నాకు అక్కడ ఉంది, మొయ్యేరు డివిజన్, ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ. మరి మా ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, మరి నేను నాన్ లోకల్ ఎలా అవుతాను? ఉమ్మడి జిల్లాకి మీ ఫాదర్ జడ్పీ చైర్మన్. ఉమ్మడి జిల్లాకి జడ్పీ చైర్మన్ మా ఫాదర్. దెందులూరు కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో దానికి పోటీ కంటెస్టెంట్, నేను నాన్ లోకల్ అంట. మరి ఈ రోజు అదే వ్యక్తి ఎక్కడో గుంటూరు జిల్లా నుంచి ఎవరు వస్తారని, ఎక్కడో కడప జిల్లా నుంచి, కడప ఎక్కడ, ఏలూరు ఎక్కడ, రాయలసీమ నుంచి తీసుకొచ్చి పోటీ చేసే పరిస్థితిలో వాళ్ళు పడ్డారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సోషల్ ఇంజనీరింగ్ కి వాళ్ళు గిల్ల కొట్టుకుని ఇప్పుడు కూడా వాళ్ళకి 15-20 సీట్లలో వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్స్ లేరు. ఈ రోజు దాకా కూడా అనౌన్స్ చేయలేకపోతున్నారు. అది తెలుగుదేశం పార్టీ దుస్థితి. చూద్దాం నా లోకల్స్ ఎవరు వస్తారో. చివరిగా ఇప్పుడు ఏంటి, ఫాదర్ తో ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు? మీ ఫాదర్ తో మీరు? నేను రోజు ఎర్లీ మార్నింగ్ మాట్లాడుకుంటాం. పొద్దున్న నాకు 4:30కి అట్లా మెలకు వస్తుంది. మా డాడీ 4కే లేచి కూర్చుంటారు. సో ఆ 4కి అట్లా ఫోన్ లో మాట్లాడుకుంటాం. కలవడం కూడా 70 రోజుల్లో 3-4 టైమ్స్ కలిసి ఉంటాం. అంతే 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 అంతే. ఆయన పనిలో బిజీగా ఉంటున్నారు, నేను ఇక్కడ చూసుకుంటున్నారు. నేను ఒక్కరోజు తనకి వెళ్ళాను ఈ 70 రోజుల్లో. డాడీ కూడా 1 రోజు 2 రోజుల్లో ఏలూరు వచ్చి, ఆ రోజు కూడా మేము కలవలేదు. సాక్షి ఏదో ఇంటర్వ్యూ ఉంటే ఏలూరులో ఆ ఇంటర్వ్యూ చేసుకుని డాడీ వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఉన్నా కూడా వెళ్ళి కలిసే పరిస్థితి కూడా లేదు. లాస్ట్ 3 ఎలక్షన్లు మీరు చేశారు. అవును. ఇప్పుడు నేను లేను డాడీ ఎలా ఉన్నా టెన్షన్ అనుకుంటది. ఫస్ట్ టైం కొడుకు ఫస్ట్ టైం ఎంపీ పోటీ చేసిన నేను పక్కన లేదని టెన్షన్ అనుకుంటుంది. అలా ఏమీ లేదండి, డాడీ ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన టీమ్ అంతా కూడా ఆయనకు ఉంటది. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ హి విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అండ్ నేను ఫోన్ లో మానిటర్ చేస్తూ ఉంటాను. నేను నా టీం ఒకరిని పెట్టుకున్నాను. మన వాళ్ళతో నేను కోఆర్డినేట్ చేసుకుంటా, నేను ఫోన్ లో మాట్లాడుకుంటా వర్క్ చేసుకుంటాను. సో ఇద్దరు కష్టపడాలి. ఇప్పుడు కష్టపడాలి. జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా తండ్రి కొడుకులు ఒకరి కోసం ఇంకొకరు పని చేయలేని పరిస్థితి, పని చేయలేము. బట్ జగన్ ఇద్దరు, కానీ ఐఎమ్ హ్యాపీ బికాస్ నేను కానీ డాడీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పని చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తను కాన్స్టిట్యున్సీతో పాటు ఇక్కడ 7 నియోజకవర్గాలతో పాటు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని బహుమతిగా ఇచ్చి ఇవ్వడమే గోల్. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇది కారుమూరి సునీల్ గారు చెప్తున్నమాట. 70 రోజులు నియోజకవర్గంలో తిరిగిన తర్వాత, అనేక సమస్యలు చూసిన తర్వాత వీటి పరిష్కారం కోసం ఫైట్ చేయాలనే పట్టుదల పెరిగింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీ 7 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాన్ని గెలవడం కోసం పనిచేస్తానని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి హాట్ టీవీ. థ్యాంక్ యూ.